ఓకే. ఈ లూయిస్ సీఏ బుక్ 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్‌లో' ఫస్ట్ నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే ఆహ్, మన నమ్మకాలే మన జీవితం అన్నమాట. మనకెప్పటినుంచో చిన్నప్పటి నుంచి మనకున్న నమ్మకాలన్నీ మన ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని మళ్ళీ మనం వాటి గురించి ఆలోచిస్తూ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోయి ఉంటూ ఉన్నాయి కదా! దాని గురించి ఆలోచిస్తూ మనకున్న నాలెడ్జ్ ప్రకారమే మళ్ళీ మనం అదే ఆలోచనలతో మన ఫ్యూచర్‌ని సృష్టి చేసుకుంటున్నాము. మన బిలీఫే మన ఫ్యూచరు. మన బిలీఫ్స్‌ని బట్టే అంతా నడుస్తుంది అని వీళ్ళు చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి అంటే మనకున్న డిసీజ్‌ని తీసేయడానికన్నా, మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవడానికైనా, రిలేషన్‌షిప్స్ ప్రాబ్లమ్స్ పోవడానికైనా మన థాట్స్‌ని మార్చడం ద్వారా మనము మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవచ్చు అని ఈవిడ చెప్తూ ఉన్నారు. అందులో థాట్స్ చేంజ్ చేసుకుంటేనే మన లైఫ్ చేంజ్ అవుతదనేది కరెక్టే. ఆహ్, థాట్స్ ఎలా చేంజ్ చేసుకోవడం అనే దానికి మనకి గైడెన్స్ ఇస్తూ వెళ్లారనమాట. ఎఫర్మేషన్స్ ద్వారా, ఈ ఎక్సర్‌సైజెస్ ద్వారా, ఈ మైండ్ యొక్క ఎక్సర్‌సైజెస్ ద్వారా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది. సో, దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్ ఏంటి అనేది కనుక్కుంటాం. అసలు ప్రాబ్లమ్ ఏంటి? అది చిన్నప్పటి నుంచి ఉంటుందా? ఇప్పుడు మనం అనుకోవడం వల్ల మన ఊహల ద్వారా వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది. ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ ఏంటి? అది ఎక్కడి నుండొచ్చింది? ఆ తర్వాత అది నిజమేనా? నిజమేనా అని మనము చూసుకోవాలన్నమాట. అది నిజమేనా? లేకపోతే మన నమ్మకాలా? వేరే వాళ్ళు మన పైన సృష్టించినవా? అది అంతా చూసుకొని ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ప్రాబ్లమ్ తెలిసింది. అది నిజం కాదనుకున్నాం. కానీ మనం దాన్ని తీసేయాలి. ఆహ్, భయాన్నైనా, బాధనైనా తీసేయాలి గదా! దానిపైన వర్క్ చేయాలనమాట. ఎలా వర్క్ చేయాలి అంటున్నారంటే, అవి మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆవిడ ఏమంటారంటే, చాలామంది నేను మిర్రర్ వర్క్ చేశాను. అయినా నాకు ఏమీ తగ్గలేదు. ఆ ఎఫర్మేషన్స్ అన్నీ నేను చేస్తున్నాను. నేను హెల్తీగా లేకపోతే హెల్తీగా ఉన్నాను అని ఎఫర్మ్ చేసుకోమంటారనమాట. అది మిర్రర్‌లో చూస్తూ, మన కళ్ళల్లోకి మనం చూస్తూ ఐయామ్ హెల్తీ అని అనుకుంటూ ఉండాలనమాట. ఐయామ్ వర్తీ ఒకవేళ నాకు సెల్ఫ్ వర్త్ లేదు. అలాంటియి ఏమైనా మనకి నేను తక్కువ అని ఉంటే ఐయామ్ వర్తీ అని అనుకోవాలనమాట. అంటే మనకి ఏది లేదు, ఏ ప్రాబ్లమ్ ఉందో మనకి దానికి తగ్గ ఎఫర్మేషన్ మనం రాసుకొని, ఆ ఎఫర్మేషన్‌ని మిర్రర్‌లో చూస్తూ బాగా ప్రాక్టీస్ చేయమంటారనమాట. చాలామందేంటంటే ఎఫర్మేషన్స్ చేస్తున్నాను నాకు వర్క్ అవ్వట్లేదంటారు. కానీ ఆవిడ ఏం చెప్తున్నారంటే ఎఫర్మేషన్స్ ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఎందుకంటే ఎప్పటినుంచో రికార్డ్ అయిపోయిన దాన్ని మనం ఎంతో దాని పైన ప్రాక్టీస్ చేస్తూ దాన్ని చేంజ్ చేయాలన్నమాట. ఎలా అంటే ఒక మిర్రర్ పెట్టుకోండి. మీరు మిర్రర్‌లో ఎన్ని సార్లు వెళ్లి ఎన్ని సార్లు ఎఫర్మ్ చేస్తారో దాన్ని బట్టి దాన్ని రీప్లేస్ చేయగలుగుతామనమాట. ఆ పాత యొక్క నమ్మకాలని, పాత జ్ఞాపకాలన్నింటిని రీప్లేస్ చేయడానికి ఒక బాధ నుంచి బయటపడడానికైనా ఐయామ్ హ్యాపీ అని అనుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే మనం ఏది అనుకుంటూ ఉండామో అనుకుంటూ ఉంటామో ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో అది ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న పాత జ్ఞాపకాలన్నిటిని రిప్లేస్ చేయగలుగుతుంది. ఈవిడేమంటారంటే మీరు ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేశారు అని అడిగారంట ఆ పేషెంట్‌ని. 3, 4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పారంట. అంటే 3, 4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే 3, 4 టైమ్స్ నేను హెల్తీగా ఉన్నాను అని ప్రాక్టీస్ చేసి మనకి ఒక డేలో ఎన్ని థాట్స్ ఒస్తాయంటే ఒక 70,000 థాట్స్ రిలీజ్ చేస్తాం. ఒక 3 సార్లు నేను హెల్తీగా ఉన్నాను అనుకోని మిగతా ఒక ఎన్నో వేల సార్లు అయ్యో! నేను ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే దేనికి మనం ఎనర్జీ ఇస్తున్నాం మన ఆలోచనల ద్వారా. ప్రతి ఒక్క ఆలోచనకి ఒక ఎనర్జీ ఉంటుంది కదా! ఏ ఆలోచనకి మీరు ఎనర్జీ ఇస్తున్నారో అది చూసుకోండి. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలనమాట. ఒక మిర్రర్ ఎప్పుడు పక్కన ఉంచుకోవాలి. మనం ఎప్పుడూ ఒక పెద్ద మిర్రర్‌ని పెట్టుకొని ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలనమాట. అది బాగా చెప్తూ ఉన్నారనమాట ఆవిడ. ఆహ్, ఇంకా ఆ కొత్త థాట్స్‌ని ఎలా మార్చుకోవాలి అనేది ఏంటంటే పాతదాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఎక్సర్‌సైజ్ బాగా చేంజ్ చేశారు. ఏది చేంజ్ చేస్తున్నామో ఎగ్జాక్ట్‌గా అనే దానికి ఎఫర్మేషన్ కరెక్ట్‌గా రాసుకోవాలనమాట. ఆహ్, సెవెంత్ చాప్టర్ చాలా బావుంది. ఈ సెవెంత్ చాప్టర్‌లో ఆహ్, హ్మ్, మొత్తం అసలు మైండ్‌ని ఎలా మార్చుకోవాలి అనేది బాగా చెప్పారనమాట. ఆహ్, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏ ఏ ఏం ఏం చెప్తున్నారంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆయనకి బాగా సిగరెట్స్ అలవాటయితాయనమాట. ఆ సిగరెట్స్ అలవాటవుతుంటే అది ఫస్ట్ ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ అని అనుకోవాలంట. మనం ఏం చేంజ్ చేసుకుంటున్నాం మన దాంట్లో అనేది. నేను మారుదాం అనుకుంటున్నాను అనే దాన్ని మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ మారుదాం అనుకుంటున్నాను? నేను మారాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ అనే దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలనమాట. ఆహ్ ఇంకా దాంట్లో ఏంటంటే మనం ఎందుకని మారలేకుండా ఉంటున్నాం? ఏవి మనల్ని ఆపుతున్నాయి? మనం మారాలని అనుకుంటాం. ఒక కాఫీ మానేద్దాం అనుకుంటాం. కానీ ఆ కాఫీ మానడానికి మళ్ళీ మనకన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఎట్లా అంటే హెడేకొస్తది. ఓహ్! నాకు హెడేకొచ్చింది. ఇప్పుడు ఈ హెడేక్ నుంచి నేను బయటపడాలంటే నేను కాఫీ తాగాల్సిందే అని అనుకుంటాం అనమాట. అది మానేస్తాం. అది మానేసిన తర్వాత ఇంకేంటంటే ఒక ఫ్రెండ్ ఇంటికెళ్తాం. హ్మ్. ఇంకా ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉంటాం అనమాట. ఆ ఫ్రెండ్ ఇంటికెళ్తే మళ్ళీ వాళ్ళు గూడా మనకి కాఫీ ఇస్తూ ఉంటారు. ఓహ్! వాళ్ళిచ్చారు గదా! అని తాగుతాం. అంటే మనకి ఆ యొక్క సంకల్ప బలం లేక అవన్నీ రీజన్స్‌తో మనము
ఆహ్, మళ్ళీ పాత దానికే వెళ్ళడానికి చూపిస్తామనమాట. అలా ఏమేముంటాయో మన దాంట్లో మనల్ని మనం బాగా చెక్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నామో వాటి నుంచి ఇలా మనం చేంజ్ చేయలేకపోతున్నాము దాన్ని అనేది. అంటే మనము చేంజ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనేది మనకెలా తెలుస్తది అంటే, ఇక్కడ మొత్తం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడమే. అది ఎలా తెలుస్తుందంటే ఆహ్, ఏ నాన్ వెర్బల్ క్లూస్ అని ఉంటాయని ఇక్కడ ఇచ్చారనమాట. హ్మ్. ఇంకా చాలా ఇచ్చారు. ఆహ్, అది ఒక కాఫీ తాగడం గాకుండా ఇంకా ఏదైనా నేను ఆహ్, ఏది సరిగ్గా చేయలేననుకో అని అని అనుకోవడము. నా ప్రాబ్లము మనం లాస్ట్ చెప్పుకున్నాం గదా! ఎవరు నాకు హెల్ప్ చేయరు. ఇలాంటియన్నీ రీజన్స్ ఏదైనా ఆ పని మనం చెయ్యకుండా ఉండడానికి ఒక రీజన్‌ని వెతుక్కుంటూ ఉంటామనమాట. అది ఏ రీజనో లేకపోతే ఒక నమ్మకాన్నైనా వెతుక్కోవడం. అంటే మా ఫ్యామిలీలో ఇలాగే జరుగుతది. మాకింతే అని అనుకోవడమో అదొక నమ్మకం. అలా ఎక్కడ మనకి లేకుంటే సెల్ఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. నేనింకా చాలా ఓల్డ్ అయిపోయాననుకోవడం, లేకపోతే నేను స్ట్రాంగ్‌గా లేను అని అనుకోవడం. అవన్నీ మనకు మనమే ఆ చేంజ్‌ని మార్చుకోలేకుండా మనకి మనమే సృష్టించుకుంటూ ఉంటామనమాట. అక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేనెక్కడ స్ట్రక్ అయ్యాను? ఎక్కడ నేను నా నా అపనమ్మకాన్ని మళ్ళీ వాడుతున్నానని. ఆ తర్వాత దాన్ని పట్టుకొని దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. అయితే సిగరెట్స్ మానేద్దాము అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ అఫర్మేషన్ చేస్తారనమాట. ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ దిస్ హాబిట్ ఆఫ్ సిగరెట్స్. నేను సిగరెట్స్ మానేద్దామని అనుకుంటున్నానని మనం అనుకోవాలి ముందుగా. ఎందుకంటే ఈ ప్రెజెంట్ మొమెంట్‌కే పవర్ ఉంటుంది అని ఆవిడ చెప్పారు కదా! మన పాస్ట్ గురించి ఆలోచిస్తే ఇంకా అసలు ఏ పవర్ లేదు. దాన్ని మార్చలేమింకా. ఎన్ని ఇయర్స్ కాఫీ తాగాము, సిగరెట్స్ తాగాము అనేది అది మార్చలేము. ఇప్పుడు ఈ క్షణం నుంచే మనకి మార్పనేది వస్తుందనమాట. నేను మారాలి అని అనుకుంటున్నాను. ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ ఈ సిగరెట్స్ మానడానికి అనుకుంటున్నాను అని అనుకుంటే అప్పుడు మనకి సొల్యూషన్ దొరుకుతదని అంటారనమాట. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఈ యూనివర్స్‌లో ఇంటెలిజెన్స్ అయితే ఈ యూనివర్స్‌లో ఉంది అనంతంగా ఉంది గదా! అదే ఇంటెలిజెన్స్ మన లోపల గూడా ఉంది. కానీ మనం దానికి కనెక్ట్ అవ్వాలనమాట. ఎలా కనెక్ట్ అవ్వాలి అనంటే, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి ఆ ఎఫర్మేషన్ చేస్తూ మనకి సొల్యూషన్ తెలియదు. ఎలా మారాలి? ఎలా దాంట్లోంచి కాఫీలోంచి బయటకు రావాలి? ఎలా ఈ భయం నుంచి బయటకు రావాలి? అనే ఆన్సర్ మనకు తెలియనవసరం లేదంట. ఆన్సర్ మీకు తెలియనవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఎఫర్మేషన్. నేను మారాలి అని అనుకుంటున్నాను అనే ఎఫర్మేషన్ మాత్రమే మనం చేస్తాం. నేను మారాలి అని అనుకుంటున్నాను అని మనం అనుకుంటూ ఉంటే మనం మన ఇన్నర్‌కి కనెక్ట్ అయ్యి, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్‌కి మనం కనెక్ట్ అయ్యి, అక్కడి నుండి అన్ని సొల్యూషన్స్ ఒస్తాయి అని చెప్పారనమాట. సో, ఇక్కడ సిగరెట్స్ మానేద్దాము అనుకున్న అండ్ ఇప్పుడు మనం ఏదైనా మారాలి అని అనుకున్నప్పుడు, దానికి అపోజిట్‌గా రిజల్ట్స్ కూడా వస్తాయంట. అపోజిట్స్‌గా వచ్చినప్పుడు ఆహ్, ఇప్పుడు ఒక డబ్బులు బాగా సంపాదిస్తాం అనుకున్నప్పుడు మనకు వాలెట్ పోవడము. అలా అపోజిట్‌గా ఏదైనా జరిగినప్పుడు, అయ్యో! నేను ఇలా మారదాం అనుకున్నాను కానీ ఇలా జరిగింది అని అనుకోకూడదనమాట. ఎందుకంటే అది కూడా ఒక పాజిటివ్ రిజల్టే. ఆ టువర్డ్స్ ఎళ్ళినప్పుడు దానికి అపోజిట్ డైరెక్షన్స్‌లో మనకి ఇట్లాంటివి ఎదురైతూ ఉంటాయి అని అంటారనమాట. ఇప్పుడు సిగరెట్స్ మానేద్దాము అని ఒకళ్ళు అనుకున్నప్పుడు ఆయన మారాలి. నేను దీన్ని మార్చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయనకి ప్రాబ్లమ్ ఏమైతదంటే రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్. ఆ రిలేషన్‌షిప్స్‌లో ఒక డిస్టర్బెన్స్ లాంటిది వస్తూ ఉంటదనమాట. అరే! ఇది మానేద్దాం అనుకున్నాను. ఇక్కడెందుకు డిస్టర్బెన్స్ వచ్చిందని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలనమాట. ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకు నాకు డిస్టర్బెన్స్ వచ్చింది అని వెళ్తూ దాని గురించి ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ దిస్ అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్. ఈ అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్‌ని నేను మార్చుకుందాం అనుకుంటున్నాను. ఇది నాకు అవసరం లేదు అని అక్కడే అఫర్మేషన్ చేసుకోవాలి. అది అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఈ అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్ అనేది ఎక్కడి నుంచొచ్చిందని దాని గురించి ఆలోచించాలనమాట. అంటే ఆవిడ లోపలికి ఇన్నర్‌కి వెళ్తూ ఉంది. ఒక ప్రాబ్లమ్‌కి కనెక్ట్ అయ్యి అసలు ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అనేది చూసుకుంటే ఏంటంటే చిన్నప్పుడు బాగా క్రిటిసైజ్ చేయడం. ఆ అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్ అనేది ఎక్కడి నుండొచ్చింది దానికి కనెక్ట్ అయితామనమాట. ఆ అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్ ఎక్కడి నుండొచ్చిందంటే చిన్నప్పటి నుండి ఆహ్, బాగా తనని క్రిటిసైజ్ చేయడం వల్ల. తనని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే దానిలోంచి బయటపడడానికి మనం ఇప్పుడు అంతే గదా! ఇప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు గూడా ఏదో ఒక బాధ ఉంటది. దాంట్లోంచి అవన్నీ మర్చిపోవడానికి దానికి అడిక్ట్ అయితారనమాట. ఏదైనా అడిక్షన్ అంతే. మనం కాఫీ అయినా మనకి రిలాక్సేషన్ కోసమో, లేకపోతే హెడేక్ నుంచి బయటకి రావడం కోసం దేని కొరకో అది అలవాటైపోతుంది మనకి. అక్కడెళ్ళినప్పుడు ఆ అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్ ఏంటంటే చిన్నప్పటి నుంచి తనని బాగా క్రిటిసైజ్ చేయడం. అలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే తనని తాను అందులోంచి బయటపడడానికి ఆ స్మోక్ లేయర్‌ని క్రియేట్ చేసుకున్నాడనమాట. తనకి తాను మధ్యలో. ఆ స్మోక్ లేయర్ ద్వారా అందులోంచి బయటకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. అలా అలవాటయిపోయింది సిగరెట్. అంటే అన్‌కంఫర్టబుల్ రిలేషన్‌షిప్ ద్వారా ఎక్కడికెళ్తున్నాడంటే, అసలది ఎక్కడి నుంచి మొదలైంది? ఆ సిగరెట్ తాగడం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనేది మూలం. అంతే గదా! ఎక్కడో ఒక దగ్గర నుంచి అది మొదలవుతది. ఆ మూలంలోకెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి
అక్కడ అసలు ఏం చేయాలి? వాళ్ళ పైన కోపంతో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ మనం వాళ్ళని ఏమి అనలేకపోతున్నాం. అది మన పైన అప్పుడు అక్కడికెళ్ళి ఇప్పుడు వాళ్ళ మీదున్న కోపాన్ని మనం మార్చుకోవాలి. మళ్ళీ అదొక నెగెటివ్ షేడ్ కదా! అక్కడికెళ్ళి నేను వాళ్ళని క్షమించేస్తున్నాను అని అనుకోవాలనమాట. అక్కడ అక్కడ ఆ అఫర్మేషన్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఈ అలవాటనేది పోతుందనమాట. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి మనము ఇన్నర్‌గా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు, ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇన్నర్ ద్వారా అది అసలు ఎక్కడి నుండొచ్చింది అనేది దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటామనమాట. ఆ ఎక్కడి నుండొచ్చింది అనేది తెలుసుకున్నప్పుడు మనం దాన్ని మార్చేయగలుగుతామని ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారనమాట. ఇక్కడ ఎన్నో రకాలుగా మనము రిలీజ్ చేస్తూ ఉంటామనమాట ఈ మైండ్‌ని. ఇంక మైండ్ అనేది ఒక టూల్ అని చెప్పారనమాట. ఈ మైండ్ అనేది ఒక టూల్. దీన్ని ఎలా ట్రైన్ చేయాలి? ఒకటి అనుకుంటున్నాం మార్చుకోవాలి అని అనుకుంటున్నాం. ఎక్కడ మార్పు జరగాలి? మన లైఫ్‌లో ఏం మార్పు చేసుకోవాలనుకుంటున్నాం? ఒక హెల్త్ గావాలా? నేను హెల్తీగా ఉండాలి అనుకునే దాన్ని మనము చేసుకుంటాం కదా! అది ఎందుకు ఉండలేకపోతున్నాము అనంటే, మనకి ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఎంతో ఎనర్జీ లాస్ అయితాం. అంటే మనల్ని ఎప్పుడో హర్ట్ చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి. అది మళ్ళీ మైండ్‌లో రిప్లై చేసుకుంటూ ఆ ఎనర్జీని కోల్పోతున్నాం. కానీ ఇక్కడ ఏమంటారంటే మీ మైండ్ అనేది మీరే మీ మైండ్‌కి ఓనర్. మన మైండ్ అనేది మన యొక్క టూల్ అన్నమాట. మన టూల్‌ని మనమే యూజ్ చేసుకుంటాం కదా! మన దగ్గరున్న వస్తువుల్ని మనమే యూజ్ చేసుకుంటున్నాం. వంట చేసుకోవాలనుకుంటే ఆ బౌల్‌లని అవన్నిటిని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా! మన మైండ్ కూడా మనకొక రిసోర్స్. మన యొక్క టూల్ మనమే ఓనర్ మైండ్‌కి. సో, దాన్ని ఎలా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండాలంటే అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేయమంటున్నారనమాట. ఆ అవేర్‌నెస్ అసలు నాకెలాంటి థాట్స్ వస్తున్నాయి అనే అవేర్‌నెస్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మార్చుకోవాలనమాట. దానికి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలనమాట మన మైండ్‌కి నేను నీకు ఓనరు. నేను ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఆలోచించదలుచుకోలేదు. నేను ఈ ఆలోచనని మార్చుకోవాలనుకుంటున్నాను అని పదే పదే దానికి గుర్తు చేయాలంట. ఎవరు ఓనర్ అనేది దానికి గుర్తు చేస్తూ ఉండాలనమాట. ఎప్పుడు ఏ ఆలోచన మనకి అనవసరమైనదొచ్చినా దాన్ని ఫస్ట్ అవేర్‌గా ఉండాలి. అవేర్‌గా ఉంటేనే మనకు నెగెటివ్ ఆలోచన వచ్చిందని తెలుస్తుంది. ఆ అవేర్‌గా ఉన్న తర్వాత దాన్ని మార్చడానికి దాంతో మనం మాట్లాడతామనమాట. ఇది నాకు అవసరం లేదు. ఈ ఆలోచన నాకు అవసరం లేదు. ఒకవేళ నాకు నేను స్మార్ట్‌గా లేను అని ఏదైనా భయం అట్లా అనిపించినప్పుడు నేను చాలా స్మార్ట్. నేను చాలా గొప్ప వ్యక్తిని. అని అనుకోవాలనమాట. మళ్ళీ మనకి లైఫ్‌లో అందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌ని గుర్తుంచుకోవాలనమాట. మనం ఎక్కువ ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా ఏదైనా ఒక్క అవమానం జరిగితే దాన్నే బాగా రిపీట్ చేసుకుంటూ ఉంటామనమాట. అది అవసరం లేదు. అవసరం లేనియన్ని పడేయాలి అని మైండ్ క్లీనింగ్‌లో నేర్చుకున్నాం కదా! మెంటల్ హౌస్ క్లీనింగ్‌లో. అలా దాన్ని క్లీన్ చేసుకుంటూ ప్రతి ఒక్క థాట్‌కి ఆహ్, మనమే పవరు. మన మైండ్‌ని మనమే యూజ్ చేసుకోవడం అనమాట. ఆహ్, అలా ప్రతిసారి దానికి మళ్ళీ చెప్తూ ఉంటే దానికి అర్థమైపోతదంట. అంటే ఎవరు ఓనర్ అనే సంగతి దానికి అర్థమైపోయి ఆ థాట్ వెళ్ళిపోతది. పదే పదే చెప్తూ ఉండాలి. మనకేం కావాలో దాని గురించి ట్రాన్స్‌ఫర్ చేసుకోమంటున్నారు. ఆహ్, ఓకే. ఇంకా ఈ లెట్టింగ్ గో అనేది బాగా ప్రాక్టీస్ చేయాలంట. అది వదిలేయలేము. అది ఎవరైనా ఏమన్నా అన్నా, మనం ఏదైనా మిస్టేక్ చేసినా, గిల్ట్‌లో ఉన్నా దాన్ని లెట్ గో చేయలేకుండా ఉంటాం కదా! ఎలా లెట్ గో చేయాలి అనే దానికి ఈవిడ మంచి ఎక్సర్‌సైజెస్ అన్నీ ఇచ్చారన్నమాట. ప్రతిదానికి ఎక్సర్‌సైజ్ ఇచ్చారు ఇందులో. ఈ లెట్టింగ్ గో చేయడానికి మనలో ఉన్న టెన్షన్ గూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోవడానికి ఆహ్, ఈ ఆహ్, ఫిజికల్ లెవెల్‌లో ఒకవేళ బాడీ ఉంటే పెయిన్ ఉంటే దాన్ని ఎలా రిలీజ్ చేయాలి అని ప్రతి ఒక్కటి బాగా ఎగ్జాంపుల్స్, ఎక్సర్‌సైజెస్ బాగా ఇచ్చారన్నమాట ఈ బుక్‌లో. ఈ సెవెంత్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఫర్‌గివ్‌నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? రివెంజ్ ఉంటే దానికి ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి? అంటే ఫస్ట్ మన లోపలికెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. మనకెవరి మీద రివెంజ్ ఉందా? లేకపోతే మనం ఎవరినన్నా ఫర్‌గివ్ చేయలేకపోతున్నామా? మనల్ని మనం ఫర్‌గివ్ చేయలేకపోతున్నామా? మనం వేరే వాళ్ళని ఫర్‌గివ్ చేయలేకపోతున్నామా? బాడీలో పెయిన్ ఉందా? ఏదన్నా అవమానాన్ని అట్లాంటి దాన్ని లెట్ గో చేయలేకపోతున్నామా? అసలు మన ప్రాబ్లమ్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలనమాట. అదే గదా మనం అనుకున్నాం. ఆ ప్రాబ్లమ్ మనం రాసుకొని బుక్‌లో దానికి సంబంధించిన ఎక్సర్‌సైజ్ ఈ బుక్‌లో ఈవిడిచ్చినయి అది చదువుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ ఎఫర్మేషన్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానిలోంచి బయటకొస్తామనమాట. ఇంకా ప్రెషర్ పోవడానికి ఈవిడేం చెప్పారంటే, ఈ కార్‌లో ఒకవేళ మీరు వెర్బల్‌గా మీరెక్కడ మాట్లాడలేకపోయినా అట్లా అట్లాంటి పరిస్థితి వస్తే గనక కార్ డోర్‌లన్నీ క్లోజ్ చేసుకొని గట్టిగా అరవమంటున్నారనమాట. గట్టిగా అరిచేస్తే కూడా మన లోపలున్న అది అంతా లెట్ గో అయిపోతుందనమాట. లెట్ గో చేయడానికి కొన్ని ప్రాక్టీసెస్ అట్లా ఇచ్చారు. లేకపోతే టెన్నిస్ ఆడడం అన్నా, రన్నింగ్ చేయడం అన్నా, అవన్నీ గూడా లెట్ గో చేయడానికి. లేకపోతే పిల్లోస్‌ని కొడుతూ ఉంటారు గదా! పిల్లోస్ పైన పిల్లో ఫైట్ అని పిల్లోస్‌ని కొడుతూ అలా గూడా మనం లెట్ గో చేయొచ్చనమాట. లెట్ గో చేయడానికి అదంతా చెప్పారు. చాలా బావుంది. బుక్ చదవండి.
ఇంకా వేరేమైనా చెప్తారా? సో, ఈవిడది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏంటంటే వాళ్ళ మదర్ తను 60 ఇయర్స్‌లో కూడా క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్స్ ద్వారా, ఈ మైండ్ టెక్నిక్స్ ద్వారా తనని తాను హీల్ చేసుకొని, తన మదర్ 90 ఇయర్స్ ఉంది. తను బ్యాక్ బ్రేక్ అయిపోయి కళ్ళు కనపడకుండా ఉన్న ఆ ఏజ్‌లో కూడా తన ఆవిడని క్యూర్ చేసి ఆహ్, క్యూర్ చేయగలిగారనమాట. క్యూర్ చేసి ఆ తర్వాత ఇద్దరు కూడా మంచిగా టైమ్ స్పెండ్ చేశారు.